బహుజనులకు రాజ్యాధికారం తెచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న 370 సంవత్సరాల కిందనే సర్వాయి పాపన్న బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ మన తెలంగాణలో కానీ రాజ్యాధికారం బీసీలో దక్కలేదు. అలాంటి సర్వాయి పాపన్న సినిమా తీసిన మన నవ సంఘర్షణ జాతీయ అధ్యక్షుడు శ్రీ పంజాల జయంత్ గౌడ్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఈనాడు తెలంగాణలో బీసీల రాజ్యాధికారం కోసం ఒక చర్చా వేదిక ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులను పిలుచుకున్నాం. మరి ఇది నవ సంఘర్షణ సమితి, బీసీఎఫ్, బిఎల్ఎఫ్, అంబేద్కర్ పూలే ఈ 4-5 సంఘాలు కలిసి సంయుక్తంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు అన్నగారు పరిచయం చేసుకోండి. కాజన్న గౌడు రాయచూరు నుంచి వచ్చిండు. ఇప్పుడు నవ సంఘర్షణకు స్టేట్ ప్రెసిడెంట్ కూర్చో. మరి ఎస్టీ నాయకులు కొత్తగూడెం నుంచి భానుకిషన్, శ్రావణ్ గౌడు, మరి నవ సంఘర్షణ సమితి మహిళా అధ్యక్షురాలు మమతా గౌడు, రామన్న గౌడు, కొండ లలిత బీసీ సంఘం నాయకురాలు, మహేష్ కుమార్ గౌడు బీసీ నాయకుడు, మరి ఇంకా చాలా మంది బీసీ నాయకులు వచ్చిండ్రు. సబ్జెక్ట్ ఏంటంటే అసలు రాజ్యాధికారము బీసీలకు ఎందుకు వస్తలేదనేది సబ్జెక్ట్. మేము చాలా మందితో మాట్లాడినాం. నిజమే అన్న ఒక మాజీ ఎమ్మెల్యే అంటాడు, ఈ నిజమేనే ఈ రాజ్యాధికారం ఎట్లా వస్తుందో నాకు అర్థమైతే లేదు. ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంది. బీసీలకు రాజ్యాధికారం అంటున్నాం, బీసీలకు రాజ్యాధికారం. మరి ఆ రాజ్యం నడిపేదంతా సెకండ్ పొజిషన్లు ఉన్నదంతా మన బీసీలమే. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలమే. వాడిని పల్లకిలో కూర్చుంటబెట్టి మోసుకుంటూ పోయేది మనమే. మరి పల్లకి మీకే దించేది వస్తలేదు అన్న, మన పల్లకి ఎక్కించినా కానీ దించొస్తలేదు. మరి ఎట్లా 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 అంటే అదే అర్థమైతలేదు. ఎట్లా వాడిని పల్లకిలకే ఎక్కించినా కానీ అటు దిగుతలేడు. ఎట్లా దించాలి ఎట్లా దించాలి అంటే సరే మనం ఒక ఆలోచన చేసి ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న పార్టీ ఉంది. మనోళ్ళే అవుతారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు కూడా అయ్యారు. వాళ్ళు పెట్టుకున్న ఇప్పుడున్న పార్టీలు ఉన్నాయి కదా, 2-3 పార్టీలు, వాళ్ళ పేరెందుకు? అందులో మనోళ్ళే పనిచేసిర్రు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, డిప్యూటీ సీఎంలు అయినరు. కానీ కిందికి వచ్చి దిగుతలేరన్న. ఈ అడక తినుడు బతికేందే, ఈ అడక తినుడు బతికేందే అనేది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఇలా. ఎందుకంటే వాడు పండ్లు వాడు తిని తొప్పుకెళ్ళేస్తుడు మనకు. అంటే 20 మంది మంత్రులు ఉంటే 18-17 మంది వాళ్ళనే పెట్టుకుని 2-3 బిచ్చం వేస్తుండు కదన్న. ఎమ్మెల్యే టికెట్ కూడా బిచ్చం వేస్తుండు. మరి ఎట్లా దించాలన్నా ఇది? గదే చర్చ ఇప్పుడు మనం కూర్చున్నాం. ఈ ఎట్లా దించాలంటే మీ అందరికి తెలుసు. ఇది ఎట్లా దించాలంటే మన కళ్ళ ముంగటనే ఉన్నది ఒకటి సబ్జెక్ట్. అది ఏంది? ఎన్నికలకు పోవాలి మనం. ఓసీ పార్టీలల్లా ఒక సెకండ్ స్థాయి అంటే ముఖ్యమంత్రి తర్వాత పోస్టులో పనిచేసిన వాళ్ళు కూడా సొంతంగా పార్టీ పెట్టుకుర్రు. వాళ్ళ పేర్లు మీకు అందరికి తెలుసు. ఒక్క ఎమ్మెల్యే గెలిచిర్రా పాపం. మరి అందులో ఓసీ పార్టీలు ఉన్న రోజులు హోమ్ మినిస్టర్లు, డిప్యూటీ సీఎంలు అన్నీ చేసిర్రు కదా. వాళ్ళు ఏం చేసిర్రు? సొంతంగా పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యేని ఏడైనా గెలిపించిరా తెలంగాణలో మన బీసీ నాయకులు. మళ్ళీ ఆ ఓసీల దగ్గరకు పోయి సెకండ్ పొజిషన్లు ఉన్నోళ్ళు ఏంది అంటే మాకు అర్థమైతే లేదంటారు. ఇప్పుడు మీరు అదే చెప్పాలి. ఇక్కడ ఎట్లయితే మనకు రాజ్యం వస్తుంది, ఏ విధంగా మనకు పట్టు దొరుకుతుంది అనేది సబ్జెక్ట్. ఇక్కడ వేరే ఏం లేదు. పట్టు దొరికించుకోవాలి మనం. వాళ్ళను పట్టు దొరకాలంటే పార్టీలు పెట్టిండ్రు. పార్టీలు పెట్టి అమ్మ ఎస్సీలు అయితే ఒక ఏడాదంతా తిరిగిరు పాపం. బీఎస్పీ పెట్టిరు, ఇంకో ఆయన పెట్టిరు, ఎవరెవరో పెట్టిరు.
మహిళా నాయకురాలు ఇందిరానా చెల్లె పేరు ఇందిరా శోభన్ గారు ఆమ్ ఆద్మీ ఈమె ఈమె ఇందిరా శోభన్ కాదు మన చెల్లె రేణుకమ్మ గారు రావాలి వేదిక మీదకి. చాలా మంది ఇంకా వస్తున్నారు, ఇంకా చాలా మంది వచ్చేది ఉంది. అప్పటిదాకా మనం స్టార్ట్ చేసినాం. అయితే దీనికి సొల్యూషన్ మనం కనుక్కోవాలి. ఇక్కడ కూర్చున్న మేధావులు ఏం చేయాలంటే సొల్యూషన్ కనుక్కోవాలి. ఎట్లా అయితే పార్టీ పెట్టిర్రు 365 రోజులు ప్రచారం చేసిరావు జనాలకు, ఆ కులాలకు 25% ఓట్లున్నాయి. ఒక్క సీటు ఎమ్మెల్యే సీటు గెలవలేకపోతున్నారు, పాపం ఎంపీ సీటు గెలవలేకపోతున్నారు. దీని రహస్యం ఏంది? దీని రహస్యానికే మనం ఈడ మేధో మదనం చేస్తున్నాం. పిల్లి మెడలో గంట కట్టాలి, యోలు కట్టాలి, ఎట్ట కట్టాలి. అయితే మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నాం అంటిగా, ఒక అద్భుతమైన అవకాశం మన కళ్ళ ముంగట వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి మార్చిలో కరీంనగర్ కానీ వరంగల్ కానీ జరగబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. టోటల్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో పోయి పార్టీలు పెట్టి ఒక్క సీటు గెలవైన వాళ్ళము. మరి ఏందా ఇది అంటే చిన్న అవకాశం, పెద్ద కర్రతో పామును తప్పాలి. చిన్న పామును పెద్ద కర్రతో చంపాలి. జనరల్ ఎలక్షన్ల పార్టీలు పెట్టిన పెద్ద పామును చిన్న కర్రతో కొట్టిరు. పెద్ద పాము ఎలక్షన్ అని జనరల్ ఎలక్షన్ల 119 నియోజకవర్గాలల్లా పెద్ద పాము, అది కొండ చిల్వను చిన్న కర్రతో కొడితే సావలే. కానీ ఇప్పుడు కొండ చిల్వంత బలం మనకు బీసీలకు ఉన్నది. కానీ చిన్న పాము ఒకటి ఆడి ఇట్లా లేచి ఆడుతుంది. అసలు అదే ఎమ్మెల్సీ ఎన్నిక. నానా పాము చిన్నది, కర్ర పెద్దది. మైనూరి ఇంత ముందుకేమో కర్ర చిన్నది, పాము పెద్దది. జనరల్ ఎలక్షన్లా ఒక్క ఎమ్మెల్యే గెలుస్తలేం. ఈవెన్ దేవేందర్ గౌడ్ కాడి నుంచి షురు చేసుకో. ఎందుకు గెలుస్తుంది? పామేమో పెద్దది, కర్రనేమో చిన్నది, బలం సరిపోతలేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పాము చిన్నది, ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చిన్నది అది, కానీ కర్ర పెద్దది, బహుజనుల కర్ర. దాన్ని ఒక్కదాని గినుక మనం పని బట్టి కథ చేసినాం అనుకో, అందరం ఒకటే ఒక ఎన్నికయా, ఒకటే ఒక ఎమ్మెల్సీని కాంగ్రెస్ కు సంబంధం లేని వాళ్ళు, బీజేపీకి సంబంధం లేని వాళ్ళు, టీఆర్ఎస్ కు సంబంధం లేని వాళ్ళు అందరం కలిసి ఆ ఒక్క పామును కథం పడితే బాగుంటుందా? ఒక్కటే ఎక్కువదో. అరే ఒక్క ఎమ్మెల్సీ ఖమ్మంలో కానీ ఊరంగలో కానీ గెలిస్తే మన పని అవుతుంది అంటావా? హలో, పార్టీ పెట్టి ఎలక్షన్లో ఓడిపోదామా, లేకపోతే అందరం కలిసి ఒక ఎమ్మెల్సీ కొడితే మన ఉపయోగం అవుతుంది? మీరే చెప్పురా, నువ్వు చెప్పా. ఇది మన పనికి వస్తుంది అంటే దాన్ని పనికి వస్తుందా? నేను మాట్లాడుతున్నా, మీరు ఇంటుర్రు. బాయినూరి ఇంతమందిని కలిసి ఒక్క ఎమ్మెల్సీని ఏడనన్నా గెలిస్తే మనకేమైనా యూజా? మీరు చెప్పాలి. ఇది యూజ్ అవుతుంది అంటేనేమో అందరం కలిసి గెలిపించుకుందాం. యూజేనా? ఒక్కడు గెలిస్తే తర్వాత మొత్తం చుట్టొచ్చు అంటారా? ఒక్కడి బోని కొడితే అవతలోడు ఏంది రేవంత్ రెడ్డి అనుకుంటాడు. నేను 72 ఎమ్మెల్యేలను గెలిపించిన ముఖ్యమంత్రిని, ఈ ఎమ్మెల్సీ ఎంత నాకు అనుకుంటున్నాడు. తెలియదు, అయిపోతాను గెలిచి వస్తా అనుకుంటున్నాడు. బీజేపీ నేషనల్ పార్టీ 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఇదో లెక్కనా, టైంకి పోయి కొట్టిపారు అంటాడు. ఇక టీఆర్ఎస్ ఆయన ఓడిపోయినాం ఏదన్నా ఆయన అంటాడు. కానీ మనం ఈడ ఉన్నాం చూసినావు, మన బలం ఇవ్వని తెలియదు వాళ్ళకి. మన ఎవ్వడు కూడా కౌంటింగ్ చేయడు. ఇప్పుడున్న పార్టీలు ఎవ్వడు మనను కౌంటింగ్ చేయడు. ఇది తాబేలు, అది కుందేలు. ఈ తాబేలు నిన్ను నన్ను వాడని లెక్క పెడతారా? కానీ తాబేలు గినుక కుందేలు మీద ఎట్లయితే విజయం సాధించిండ్రో మనం గట్ల పనిచేయాలి. ఓకేనా మమతామా? అవుతుందంటావా? ఇది అవుతుందంటావా? గెలిపించుకోద్దామంటావా?
कुछ फायदा है जिताने से, कुछ होता है क्या? बोलो, जिताएंगे क्या? అనుకుందామా, అనుకుంటా కాదు. ఇప్పుడు ఈ వేదిక ఏంటంటే బాగినూరి దొడ్డ ఆయన పొడుగు ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యే అయి కూడా పక్కకు వస్తే ఒక ఎమ్మెల్యే సీట్ గెలవలే. ఓయ్యా బాగినూరు మళ్ళీ కూడా చెప్తా, ఆయన చాలా పెద్దోడు, ఒక హోమ్ మినిస్టర్ లెవెల్లో పనిచేసింది మనోడు, పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యే గెలవలే. ఓయ్యా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ ఎవరినైనా నేను ఒకటే చెప్తున్నా, సౌట సంఘాలకు నాయకులు బీసీలు ఓసీల పార్టీలో పోయి ఎమ్మెల్యేలు అయ్యారు. గాలేం పీకుడు కాల మనకంటే ఎక్కువ. ఓయ్యా బడా దారికారి క్యా? వాడు ఓసీల దగ్గర పోయి జోకి ఎమ్మెల్యే అయినోనికి వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత వీడికి. హలో నిజమేనా? సౌటగాన్లేనా? ఇప్పుడున్న బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సౌటగాన్లా మొనగాళ్ళ? హలో మరి ఆ సౌటలను పక్కకు పెట్టి మనమంతా ఎమ్మెల్యే గెలిస్తే మన కథ ఎట్టుంటుంది? అప్పుడు మన మునగాన్నం అవుతావా లేదా? ఏమంటో ఆడు ఎంత పెద్ద పోస్టులు ఉన్నా సౌటగాడే, ఆడు డిప్యూటీ సీఎం కూడా కానీ సౌటగాడే. ఎందుకంటే వాడు అడుక్కున్నాడు రోడ్డు, వాడు కాంగ్రెస్ పార్టీలో పోయి కాళ్ళు మొక్కు టికెట్ ఆడుకుంటాడు, గెలిస్తే ఉప ముఖ్యమంత్రి కూడా అవుతాడు. కానీ వాడు ఓడు మన దృష్టిలో సౌట. ఓడు సౌటలేనా? బీసీలంతా సౌటగాన్లేనా? చెప్పుర్రి. సౌటగాళ్ళు అంటేనే మనం తల్వారు దిద్దాం భయ్, లేక మనం సౌటగాళ్ళం అయితే ఓడిపోతే మరి. హలో ఓడిపోయినామనుకో, ఈ ఎన్నికలలో మనం పెట్టిన అభ్యర్థి గెలవలేకపోతే మనం సౌటగాళ్ళం అవుతాం. అయ్యో వాడెట్లా సౌటగాడండి, ఓసీ పార్టీలో మంత్రి కూడా సౌటగాడు అంటున్నప్పుడు మనం బీసీలం అందరం ఒక్కటై ఓ క్యాండిడేట్ ఓడిపోతే మనం ఏమవుతాం? సౌటగాళ్ళమేనా కదా? మరి ఏం చేయాలి మనం? సౌటగాళ్ళం కావద్దంటే, మునగాళ్ళం కావాలంటే ఏం చేయాలి? ఎవరినైనా ఒక అభ్యర్థిని, సమర్థుడైన ఒక బీసీ అభ్యర్థిని మనము ఎన్నుకోవాలన్నా వద్దా? ఎన్నుకుందామా వద్దా? గెలిపిద్దామా వద్దా? ఓ 20 రోజులు అక్కడ పోయి మంచిగా ప్రజలలో మమేకం అయిదామా? ఓట్లు పడతాయా లేదా? ఏమంటావు? ఈడ గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయ్యేదేమో మెదకు నిజామాబాద్, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలు అందరూ కట్టకట్టుకొని ఆడికి పోయి అంటే ఏందిరా మా పౌరుషం ఏంది, మా బాధ ఏందని చెప్పి మన బాధలు వాళ్ళకి చెప్పుకుంటే ఓటర్స్కు ఒక ఇప్పుడు సిద్దిపేట కరీంనగర్ ఎన్నికలు వచ్చినాయి, 3,80,000 ఓట్లు ఉన్నాయట. వాళ్ళకి పోయి మనం కనిపించుకొని రాష్ట్ర నలుమూలల నుండి మనం అందరం ఒక 20 రోజులు పనిచేసి 200 కాళ్ళతోటి ఒక నామినేషన్ వేసి గట్లోంటి పని చేస్తే మన ఉపయోగం అవుతుందంటవా? నిజంగా ఏమో అయ్యా నాకు డౌట్ కొడుతుంది, ఆయన చెప్తలేడు. అవుతుందటవా? నిజంగా ఆ సౌటగాన్ల కంటే ఇదే మంచుకుందటవా? ఆ సౌటగాన్లు ఇప్పుడు మన సౌటగాన్లలో అందరూ పెద్ద పోస్టులుగా రూలింగ్ పార్టీలా, అలా సౌటగాన్లకు సర్టిఫికేట్ ఇచ్చినాం కదా. మరి మునగాండ్లం కావాలంటే పెద్ద మనిషి చెప్పే, ఓ పెద్ద మనిషి ఇట్లా గెలిస్తే మునగాండ్లం అవుతామంటవా? ఇది ఆదర్శమై నెక్స్ట్ పార్టీ తయారు చేయొచ్చటవా? అదే చేద్దామా? థ్యాంక్ యూ. దాని మీదనే మీరు అందరూ మళ్ళీ మాట్లాడరు. థ్యాంక్ యూ అధ్యక్ష. అందరితో ఇదే మాట అనిపి